కాలం చెల్లిన చదువు, నిరుపయోగమైనటువంటి అనుభవం మరియు షార్ప్నెస్ లేని స్కిల్, అంటే పదును తగ్గిన నైపుణ్యం, ఇవన్నీ కూడా అర్థం లేని నమ్మకాలు బేసికల్గా చెప్పాలంటే. అంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను అప్పుడెప్పుడు యూనివర్సిటీ చదివాను, నేను గోల్డ్ మెడలిస్ట్ని, నేను అప్పుడు యూనివర్సిటీ టాపర్ని లేదా కాలేజ్ టాపర్ని, ఇవన్నీ చెప్తూ ఉంటారు. బట్ ఆ రోజులన్నీ ఇప్పుడు పోయినాయి. అంటే బికాజ్ సిన్స్ యు ఆర్ ఎ గోల్డ్ మెడలిస్ట్, నో బడీ ఈజ్ కాలింగ్ యూ అండ్ నో ఆస్కింగ్ యూ టు ఆక్యుపై ద హైయర్ పోస్ట్ ఇన్ ద కంపెనీ. ఇట్స్ నాట్ లైక్ దట్. ఎవరికైతే ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్స్ని మనం ఎక్వైర్ చేసుకుంటామో వాడే ఈరోజు కింగ్, వాళ్ళే హైయెస్ట్ శాలరీస్తో ఉన్నారు. అంతేగాని నేను అప్పట్లో సూపర్ అంటే ఇప్పుడు కుదిరే పరిస్థితి ఖచ్చితంగా లేదు. అంటే నేనేమంటానంటే యూ నీడ్ టు రీలెర్న్. నువ్వు ఆన్లైన్ అంటే మర్చిపోయిన తర్వాత కొన్ని విషయాల్ని మళ్ళీ ఖచ్చితంగా అంటే మర్చిపోవడం అంటే అండి, ఇప్పుడు మీకు స్విమ్మింగ్ వచ్చు, మిమ్మల్ని ఎవరెస్ట్ పర్వతం ఎక్కమన్నారు, స్విమ్మింగ్ తోటి మీరు ఎవరెస్ట్ పర్వతం ఎక్కలేరు. అంటే స్విమ్మింగ్ అలాగే మర్చిపోవడం కుదరదు. సో స్విమ్మింగ్ మూలాలు అంతే ఉంటాయి. మరి ఎవరెస్ట్